దివ్యల మాధురి రీతు చౌదరి వీళ్ళిద్దరి మధ్య గొడవ చూస్తూ ఉంటే ఇదేం గొడవరా బాబు విసుగొస్తుంది అబ్బా సాయిరామ్ అని చెప్పేసి అందరూ కూడా ఒక రకంగా వీళ్ళ విరక్తి వస్తుందిరా బాబు ఈ షో అంటేనే అనే విధంగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కూడా మరీ ఘోరంగా అయిపోయింది పరిస్థితి. ముఖ్యంగా చెప్పుకోదగ్గ పేరు ఏదైనా ఉందంటే ఖచ్చితంగా దివ్యల మాధురి గారి పేరు. తను ఎప్పుడైతే హౌస్లోకి అడుగు పెట్టిందా లేదా గొడవతోనే స్టార్ట్ చేసింది. పాపం దమ్ము శ్రీజ అనవసరంగా ఎలిమినేట్ అయిపోయింది. అసలు బిగ్ బాస్కి అసలు ఏమైనా అర్థమవుతుందా లేదా అనేది బయట ప్రేక్షకులందరి యొక్క అభిప్రాయం అన్నమాట. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చినటువంటి హౌస్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక హౌస్ మేట్ని ఏ విధంగా ఎలిమినేట్ చేస్తారు, అసలు మీరు ఓటింగ్ అనేది ఎందుకు పెట్టారు, ప్రేక్షకులు ఏం కోరుకుంటారో, ప్రేక్షకులు ఎవరు ఉండాలని అనుకుంటారో వాళ్ళకి ఓటింగ్ చేస్తారు, వాళ్ళు హౌస్లో ఉంటారు. ఎవరికైతే ఓటింగ్ తక్కువ వస్తుందో ఇంకా వాళ్ళ ప్రేక్షకులకు ఇష్టం లేదు అని చెప్పేసి వాళ్ళు ఎలిమినేట్ చేస్తారు. ఇది ఎలిమినేషన్ యొక్క ప్రాసెస్. బట్ బిగ్ బాస్ దేని ఫాలో అవుతున్నారంటే ఇంకా అసలు ఈ ఓటింగ్కి ప్రేక్షకుల యొక్క అభిప్రాయాలకి వాళ్ళు ఏం విలువ ఇస్తున్నట్టు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అసలు ఈ ఓటింగ్ పెట్టడం ఎందుకు అనేది చాలా మంది కూడా దమ్ము శ్రీజ ఎలిమినేషన్లో ఇదే అనుకున్నారు. ప్రేక్షకులు అందరూ కూడా అసలు అవసరమా, మా అభిప్రాయాలు అడగడం ఎందుకు, అసలు విలువ ఇవ్వకపోవడం ఎందుకు, అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఒక మంచి ఆటగా ఆడుతున్నటువంటి వ్యక్తిని ఎలిమినేట్ చేయడం ఏంటి అనేది ఎవరికి కూడా నచ్చలేదు. మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి దమ్ము శ్రీజ అనుకున్నారు. అంటే తను దివ్యల మాధురి గారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరితోని గొడవ. సో ఇప్పుడు మాత్రం రీతు చౌదరి అండ్ దివ్యల మాధురి గారు వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఒక రేంజ్లో ఇచ్చి పడేసింది దివ్యల మాధురికి రీతు చౌదరి అనే విధంగా కూడా ఇప్పుడు బయట మాట్లాడుకుంటున్నారు. సో రీసెంట్గా మనందరం కూడా చూసే ఉంటాం సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ ఆ ప్రోగ్రాంలో కానీ అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ మన దివ్యల మాధురి గారు బిగ్ బాస్ హౌస్కి మహారాణి అనుకుంటున్నారా, యువరాణి అనుకుంటున్నారా, లేకపోతే నేనే బిగ్ బాస్ అనుకుంటున్నారా అనేది ఎవరికి అర్థం కావట్లేదు. తనకు తానే రూల్స్ పాస్ చేసుకుంటున్నారు, తనకు తానే ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారు, ఎవరితోని పడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు, అయిన దానికి కాని దానికి గెలుక్కొని మరీ గొడవలు పెట్టుకుంటున్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ అందరూ కూడా రెడీ అయ్యారు, కూర్చున్నారు అక్కడ వచ్చి. ఇంకా తను ఏం చెప్తున్నారు, ఇప్పటి నుంచి లైట్ ఆఫ్ అయిన తర్వాత నైట్ పూట ఎవ్వరు కూడా మాట్లాడడానికి వీల్లేదు, ఎవ్వరు కూడా మాట్లాడదు, కంప్లీట్గా సైలెంట్గా ఉండాలి. మళ్ళీ ఎప్పుడు మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ సాంగ్ వస్తుందో ఆ సాంగ్ వచ్చేంత వరకు కూడా ముందుగా లేచినా కూడా ఎవ్వరు మాట్లాడకూడదు అని చెప్పేసి తనకు తానే కండిషన్స్ పెట్టడం, రూల్స్ పెట్టడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఇమాన్యుయల్ గారు అడిగారు, అందరికీ ఇది ఓకేనా ఈ రూల్స్ అనే విధంగా అడిగినప్పుడు ఓకేనా ఏంటి, నో అనడానికి ఛాన్స్ కూడా లేదు అనే విధంగా తన రూల్ పాస్ చేస్తుంది. సో దానికి రీతు చౌదరి డిఫెండ్ చేసింది అనమాట. ఎందుకు, మేము ఖచ్చితంగా మాట్లాడతాం, సో ఇదేమన్నా బిగ్ బాస్ రూలా అనే విధంగా తను అడిగింది. రూలా అంటున్నావే, రూలే అనే విధంగా నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఎవరు కూడా మాట్లాడద్దు లైట్ ఆఫ్ అయిన తర్వాత, మాకు నిద్ర రావట్లేదు, మేము ఏమైనా ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వచ్చామా, గేమ్ ఆడడానికి వచ్చామో, మా ఆరోగ్యాలు పాడవుతాయి, మాకు నిద్రలు పట్టట్లేదు, మీరు కహాకి అంటే చాలా చాలా వ్యంగ్యంగా ఏదో రకంగా అంటే మనకు చిరాకు వస్తుంది. అరే ఏంట్రా బాబు ఇంత క్రింజ్గా ప్రవర్తిస్తుంది తను అనే విధంగా తన మీద మనకు విరక్తి వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి దానికి గొడవ, తిండి దగ్గర గొడవ, ఇక్కడ కూర్చున్న దగ్గర గొడవ, పడుకుంటే గొడవ, లేస్తే గొడవ అనే విధంగా తయారైపోయింది. సో ఇక్కడ రీతు చౌదరి మాత్రం మాటకు మాట జవాబిచ్చి, మీరెవరు చెప్పడానికి, మీరేమన్నా బిగ్ బాస్ రూల్లో ఉందా, ఇదేమన్నా ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా, మీరు వచ్చి కొత్తగా రూల్ పాస్ చేస్తున్నారు, ఏం అసలు ఎందుకు అరుస్తున్నారు మీరు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే తను నాకు నిజంగానే ప్రాబ్లం ఉంది, నాకు బీపీ ఉంది అనే విధంగా తను అంటే దివ్యల మాధురి గారు చెప్పారు. సో అప్పుడు రీతు చౌదరి ఏం చెప్పింది, అయితే ట్యాబ్లెట్ వేసుకోండి అనే విధంగా చెప్పడం. సో ఇట్లా మాటకి మాట చాలా అంటే కట్టుగా ఇట్లా మాటకు మాట జవాబిస్తూ చాలా పంచులేసింది అనమాట. సో అది చూసిన తర్వాత అందరికి కూడా అరే దివ్యల మాధురికి కూడా రీతు చౌదరి ఇచ్చి పడేస్తుందిరా బాబు అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది చాలా చాలా తారస్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ రీతు చౌదరి దివ్యల మాధురి అంతా కూడా పక్కన పెడితే హౌస్లోకి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు, మీ పనేంటో మీరు చూసుకోండి, గేమ్ మాత్రం పర్ఫెక్ట్గా ఆడండి, జనాలు మీరు ఉండాలా లేదా అనేది కోరుకుంటారు. కాకపోతే ఇక్కడ మాత్రం తను వచ్చినప్పటి నుంచి గొడవ గొడవ గొడవ. సో ఇది మాత్రం ఎవరికీ నచ్చలేదు. సో ఖచ్చితంగా వీక్ ఎలిమినేషన్ మాత్రం తనే అవుతుంది అనే విధంగా కూడా నమ్మకంగా ఉన్నారు. చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి, మరి తన పరిస్థితి ఏంటి, దివ్యల మాధురి గారి గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.